హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. యేసయ్యా, హల్లెలూయా. మార్కు సువార్త 13:1 నుండి 8 వచనాలు. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివి, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చొని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరబోవు కాలములు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ఎవడునూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు వినున్నప్పుడు కలువరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. దేవుడు ఈ లేఖనము మన వినికిడిలో దీవించునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ప్రభువా, ఈ లెంట్ కాల ధ్యానములలో హోలీ వీక్లోకి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 40 దినముల ప్రభువా, ఈ ఉపవాస ధ్యానములలో, లెంట్ కాల ధ్యానములలో మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిచ్చి నడిపించిన విధానాలని బట్టి నీకు వందనాలు. ధ్యానించని అంశమును ప్రభువా నాకు, మాకు, సంఘానికి దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి, మమ్మల్ని బలపరచండి. నీ కొరకు నిరీక్షించే కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరు కూర్చుందాం. హల్లెలూయా. అయిపోయిందా? ఫాస్టింగ్స్ అయిపోయినాయా? ఇంకా కౌంట్ డౌన్, ఇంకా 2 days. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆఖరి 5 రోజులు మనం ధ్యానిస్తున్నాం. ఆఖరి 5 రోజుల్లో ఈ 2వ రోజు. ఆఖరి 5 రోజుల్లో ఈ 2వ రోజు ధ్యానం చేస్తున్నాం. చదవబడ్డ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే 3 సువార్తల్లో రాయబడింది. 3 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 3 పుస్తకాల్లో ఈ ఆఖరి ఘట్టాన్ని రాయడం జరిగింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ అధ్యాయం అంతా చదవాలి. యాక్చువల్లీ అధ్యాయం అంతా చదివితే అసలు ఈ మంగళవారం ఏం జరిగిందో మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అధ్యాయం అంతా ఒకసారి జాగ్రత్తగా చదివితే ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం గమనించవచ్చు. అధ్యాయాన్ని మార్కు సువార్త 13:1 నుండి 8 వచనాల వరకు మనం గమనించినప్పుడు దేవుడు దేవాలయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ దేవాలయం గురించే కాదు, యెరూషలేము దేవాలయం గురించి కూడా మాట్లాడతారు మరొక చోట. ఈ ఆలయాన్ని పడగొడితే నేను 3 రోజుల్లో దీన్ని నిలబెట్టగలుగుతా, 3 రోజుల్లో నిలబెట్టగలుగుతా అని అంటాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9 నుండి 13 వచనాల వరకు జరగబోయే వేదనలు, ఆయన రాకడకి సూచనలు తెలియజేస్తూ ఉంటాడు. పర్సిక్యూషన్ ఫోర్టోల్డ్ అంటే రాకడలో విడిచిపెట్టబడ్డ భక్తులకు కలగబోయే శ్రమల గురించి తెలియజేయబడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం నుంచి 23 వచనాల వరకు చదివినప్పుడు మరి రక్షింపబడిన వారు ఎలాగూ తప్పించబడతారో రాయబడతా ఉంది.
మార్కు సువార్త 24వ వచనం నుండి 33 వచనాలు, 24 నుండి 33 వచనాల వరకు చూస్తే రెండవ రాకడ ఎలా ఉంటుందో ఆయన శిష్యులతో ఆయన చెప్తాడు. ద సెకండ్ కమింగ్ హెస్ బీన్ ఫోర్టోల్డ్. 34వ అధ్యాయం నుండి 37 వచనాలు, 34వ వచనం నుండి 37 వచనాల వరకు డిపాచర్ ఏంటండి? డిపాచర్స్, అరైవల్స్, డిపాచర్స్, అరైవల్స్. హల్లెలూయా. మనందరి పోకడ గురించి తెలియజేయబడుతూ ఉంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అయితే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. వాచ్ఫుల్నెస్, వాచ్ఫుల్నెస్, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయి కనుక వీటిని కనిపెట్టుకొని ఉండండి. ఇవి జరగబోయేవి సూచనలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి కాచుకొనుడి అంట. ఏమని ఉంటుంది? కాచుకొని. ఎలాగా? టైం ఎప్పుడు వస్తుందా, ఎవరిని ఎప్పుడు దెబ్బ కొట్టాలా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివితే అక్కడ గమనిస్తాం. కాబట్టి నాట నుండి ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చూపట? ఎప్పటి నుండి ఇది? అదే అండి, అప్పటి నుండి. అదే ఎప్పటి నుండి? హల్లెలూయా. దావీదు గొల్యాతును చంపిన తర్వాత కదా, దావీదు గొల్యాతుని చంపిన తర్వాత అప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీలు గాన ప్రతిగానములు చేస్తున్నారట. ఒక టీం ఏమో సౌలుకు 1000 అంటున్నారు, ఇంకొక టీం ఏమో, అంటే ఈ 1000 మంది ఏమో సౌలు ఫ్యాన్స్ అనుకుందాం, 10,000 మంది ఏమో దావీదు ఫ్యాన్స్ అనుకుందాం. అంతేనా? అనుకోవచ్చు అట్లా. సౌలుకు 1000 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే సౌలు కళ్ళు ఎట్లయిపోయినాయంటే ఎర్రగా అయిపోయినాయి, చింత నిప్పులాగా. ఎట్లయినాయి చెప్పాలి? చింత నిప్పులా. ఆడికేమో 10,000, నాకేమో 1000. ఆడు నేగాక మొన్న వచ్చినోడు నేను రాజుని, నాకు 10,000 ఉండాలి, ఆడికి 1000 ఉండాలి. హల్లెలూయా. అప్పటికే 40 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు గొల్యాతు. ఎన్ని రోజుల నుండి? 40 రోజుల నుంచి. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు? మొగోడు ఎవడైనా ఉన్నాడా మీ ఊర్లో అని. ఇశ్రాయేలీల్లో మొగోడు ఎవడైనా ఉన్నాడా అని. ఎందుకు వాళ్ళ అన్నల దగ్గరికి టిఫిన్ పట్టుకొని వచ్చిండట దావీదు. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తెచ్చిండు, తర్వాత చూద్దాం అవి. జున్ను, వెన్న, పేలాలు, పాప్కార్న్, పేలాలు, ఇంకేవేవో బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ. హల్లెలూయా. అవన్నీ తెచ్చి చూస్తే వీడు అంటుంటే వాళ్ళ అన్నలతో అన్నా వీడెంతన్నా సున్నతి లేని ఫిలిస్తీయుడు, జీవం గల దేవుని దూషించుటకు వీడు ఏ పాటి వాడు, వీడెంత అన్నా వీడి సంగతి నేను చూస్తా అంటే, రే నోర్మీరా పొట్టోడా, నోర్మీ, అసలు నువ్వు కావాలని వచ్చావు కదా ఇక్కడికి, ఇది ఎలా ఉంటుందో చూద్దామని వచ్చావు కదా అని దావీదును తిడుతూ ఉంటారు వాళ్ళ అన్నలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరికి సౌలు దగ్గరికి వెళ్ళన్నాడు. సార్ నేను దీంతో ఫైటింగ్ చేస్తా సార్ అన్నాడు. ఒరే నువ్వు బుడ్డోడే కదరా అన్నాడు. అరే బుడ్డోడే నువ్వెట్లా ఫైటింగ్ చేస్తావురా అని ఆయనకు అవన్నీ వేసిరట. యుద్ధ వస్త్ర అలంకరణ వేస్తే, అయ్యా ఇవన్నీ నాకు ఎట్లనో ఉన్నాయి, ఇవన్నీ నాకు అంత కంఫర్ట్గా లేవు, ఇవన్నీ నాకు అలవాటు లేదు, ఇవన్నీ నాకు వాడుక లేదు, అన్నీ తీసేసి ఆయన వాడుక ఏంటి, ఆయన వాడుక ప్రకారం గిలేర పట్టుకున్నాడు. ఏంటిది? గిలేర్, ఒడిసల పట్టుకొని అక్కడున్న కొలంలోకి వెళ్ళి ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. నున్నటి రాళ్ళు అంట. ఎలాంటి రాళ్ళు? ఎంతమంది ఏరుకున్నారు సముద్రంలో నున్నటి రాళ్ళు? బీచుల్లో కచ్చకాయలు ఆడుకురా కదా. హల్లెలూయా.
హల్లెలూయా. నేను మన జగన్ వాళ్ళ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్తే బయట ఇట్లా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, చిన్నది షోపీస్ అంతే ఉంటుంది. అందులో ఉన్నాయి రాళ్ళు, కలర్ రాళ్ళు నేను ఉన్నటి. మాట్లాడి బయటకు వచ్చి కాఫీ తాగి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అన్న ఒక 4 రాళ్ళు వెనకేసుకోరా అన్న. ఇప్పటిదాకా అయితే అన్నీ పోగొట్టుకున్నాం, జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి, మెడలో బంగారం, ఒంటి మీద బంగారం అంతా అయిపోయింది, 4 రాళ్ళన్నా వెనకేసుకోనా అంటే ఒకటే నవ్వుతుండన్న. హల్లెలూయా. ఒకే ఒక దెబ్బ ఎక్కడ నుదిట్లోకి దిగిపోయిందంట. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ రోజు నుండి దావీదుకి ఎన్ని నోళ్ళు మాత్రమే చెప్పండి, నోరులు మూగోలు చెప్పొద్దు. దావీదుకి ఎన్ని, సౌలుకి ఎన్ని, నాకెన్ని, 1,00,000. సూపర్ రాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరొక సంఘటన 37 కీర్తన 37, 32 వచనం. పొంచి ఉండుట అంటే టైం కోసం వేచి చూచుట. భక్తిహీనులు నీతిమంతుల కొరకు, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉంటారు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన వాక్యం కదా. కీర్తనకారుడు ఏమంటాడనంటే ఇవన్నీ ఆయన ఎక్స్పీరియన్సెస్. దేవుడు శత్రువుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి, అనేక సార్లు సౌలు చేతిలో నుండి విడిపించినప్పుడు ఆయన కలిగిన అనుభూతులు ఇవన్నీ. నీతిమంతులను ఆయన భక్తిహీనులు పొంచి ఉన్నా సరే వారి చేతిలో. దావీదు మీద ఎన్నిసార్లు అటాక్ అయింది? 21 times. గుర్తుంచుకున్నారు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తెలియదు దావీదు మీద అటాక్స్ ఎన్నిసార్లు అయినాయి అని అంటే 1, 2, 3 అట్లా అంటూ ఉంటారు. 21 సార్లు ఆయన మీద అటాక్ జరిగింది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉంటారు, కానీ దేవుడు నీతిమంతులను వారి చేతిలో పడనీయడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం కీడు చేయ యత్నించుచు ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయొచ్చు. ఎన్ని వాద్యాలను బట్టి? ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు. గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. ఆహా, బాగుందా బాగాలేదా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతులను గద్దించాలి, నీతిమంతులను పట్టుకోవాలి, నీతిమంతులకు ఉరి వేయాలి, ఉరినొడ్డుచు. ఎట్లా? హావ్ ఎట్లా? టైం ఎప్పుడు వస్తుంది? టైం ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలా? ఇదే ఉంటుంది కొంతమంది గోల. గురిగింజ టైప్ వీళ్ళంతా. ఏ టైపు చెప్పాలి? గురిగింజ టైపు. వెనకాలన్న మురికి నలుపు కనపడదు వీడికి. వీడు శుద్ధ పూస అనుకుంటాడు. ఏ పూస? శుద్ధ పూసిని టైప్ ఇది. ఏ టైపు? శుద్ధ పూసిని టైప్ ఇది. ఎదుటోడే నేను వీడికంటే బెటరు. ఏం చేయలేము ఇంకా వాడిని దేవుడు కూడా కాపాడలేడు నాకు తెలిసి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మాటల చేత? ఏమండి, ఏ మాటల చేత? మాయ మాటల చేత. స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల్ని ఎలా పట్టుకోవాలి, నీతిమంతుల్ని ఎలా
వాళ్ళకి కీడు ఎలా చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క నోరు ఎట్లుంటుందనంటే అబద్ధాన్ని కూడా నిజం చేసేస్తాడు. అబద్ధాన్ని పదే 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 మాట్లాడితే ఏమవుతుంది? అదే నిజం అనుకుంటారు ఇంకా లాస్ట్కి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రజల్ని ఎలాగ చిక్కించుకోవాలి, ఇతరుని ఎలాగ ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోటే ఉంటారట వీళ్ళు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. ఇక్కడ కూడా చూడండి, చాలా పెద్ద వచనం ఇది. చాలా బాగుంటది, చాలా బాగా రాశాడు ప్రవక్త. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. ఏదో ఒకసారి గుసగుసలాడుకుంటూ చూద్దాం. ఒకసారి గుసగుసలాడుకుంటూ చూద్దాం. ఇది తెలుసా, ఇలా జరిగిందంట అనగానే ఇంకొకటి అవునా అనగానే ఇంకొకటి అలాగే అక్క అని ఇంకొకటి. వీళ్ళ మొహాలు మండ. వాళ్ళ కొంపలో ఏం జరుగుతుందో చూసుకోరు. పక్కనోడు కొంపలో ఏం జరుగుతుంది, ఆ పక్క కొంపలో ఏం జరుగుతుంది, ఇయే గోల. గుసగుసలంటే అవే కదా, అయ్యేగా సీక్రెట్స్. ఇంగ్లీష్లో ఏముందో మరి, మాకర్స్. హల్లెలూయా. చదువు చెల్లి. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల, వారు దుర్మార్గుడని చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. మేమును చాటింతుమంటారు. వాడు దుర్మార్గుడు అని ఒకడంటే మేము కూడా దుర్మార్గుడు అనే అంటాం, మిగిలిన వాళ్ళు కూడా. తర్వాత అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. దీన్ని రౌండ్ చేసుకొని మీరు ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా చదువుకుంటా ఉండండి, అప్పుడప్పుడు బాగుంటుంది. ఎవరంట? స్నేహితులైన వారందరూ. ఎవడో దూరపోడు కాదు వీడు. ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? ఎక్కడుంటారు ఫ్రెండ్స్? పక్కనే ఉంటారు కానీ గుంతలు తవ్వుతూ ఉంటారు. మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని, ఈడెప్పుడు నాశనం అయిపోతే మనం నవ్వుకుందామా అనుకునేటోడు ఉంటాడు. అటువంటి వాడు లైఫ్లో బాగుపడాడు. వాని కుటుంబం బాగుపడదు, వాడు బాగుపడు, వాని పిల్లలు బాగుపడరు. ఈ ఫీలింగ్ ఉన్నాడు. ఏ ఫీలింగ్ ఉన్నాడు? పక్కనున్నోడు నాశనం కావాలని కోరుకునేటోడు. మళ్ళా పొద్దున లేవంగానే కాకా మామ నమస్తే మామ, ఎట్లున్నా మామ, అది మామ, ఇది మామ, ఏం సంగతి, బక్కగైనావు, చిక్కిపోయినావు, ఏవేవో మాట్లాడతారు. అన్ని మీది లోపల మాత్రం అబ్బా వీడేంద్రా వీడు ఇంకా అయిపోడేమ్రా నాలాంటోడు అయిపోడు అట్లనే ఉంటాడు. పక్కన వాళ్ళు అయిపోతుంటారు కానీ నాలాంటోడు అట్లనే ఉంటాడు. పెరిగేది లేదు, తగ్గేది లేదు. బండి న్యూట్రల్లో పోతూ ఉంటుంది. పోదా? హల్లెలూయా, హల్లెలూయా. మిడిల్ క్లాస్లోనే హయ్యర్ మిడిల్ క్లాస్ లాగా ఉంటాం మనం. హై క్లాస్ కాదనుకో, అట్లా అని లో క్లాస్ అంతకంటే కాదు, అప్పర్ మిడిల్ క్లాస్. ఏది మిడిల్ క్లాస్లో కొంచెం మీద. హల్లెలూయా చెప్దామా? స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మార్కు సువార్త 3వ అధ్యాయం 2. ఇట్లా రౌండ్ చేసుకుర్రా దాన్ని, వచనాన్ని? రైట్. మార్కు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. వీళ్ళెవరు అంటే ఇదొక గ్రూప్. మళ్ళీ ఇదో గ్రూప్. ఈ గ్రూప్ ఏ గ్రూప్ అని అంటే యేసు ప్రభు వారి మీద నింద మోపాలి, యేసు ప్రభు వారి మీద నేరము మోపాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభు మీద నింద మోపి ఈయనని మహాసభకు అప్పజెప్పాలా, ఈయనకి పనిష్మెంట్ ఇప్పియాలా, ఈయనకున్న క్రేజ్ని ఏం చేయాలా
తగ్గియాలి. యేసుప్రభు క్రేజ్ అప్పటికే బాగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే లక్షల మంది ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. అరే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడురా, ప్రీచింగ్ దగ్గర ఉన్నాడురా అంటే ఓ వేల కొలది మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతమంది? 1000, 5000, తర్వాత 7000. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్. ఏ ఫుడ్? ఫ్రీ ఫుడ్. మీకు తెలుసో తెలియదో, మనం ఇప్పుడు ఏదన్నా మీటింగ్స్ పెట్టినాం అనుకోండి, భోజన సదుపాయము కలదు అని కింద రాస్తే మన గొర్రెలు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా పోతాయి. ఏటా ఫ్యామిలీ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో వండుకునే పని ఉండదు కదా. చర్చిలో భోజనాలు కాబట్టి ఖచ్చితంగా కక్కా ముక్క ఉంటుంది. నాన్ వెజ్ ఫ్రీ మీల్స్. తెలుసా మీకు? చూసారు ఎప్పుడన్నట్లా? నేను చూసినాను తల్లో. మళ్ళీ క్రైస్తవులు అని నేను అనను, కానీ అయ్యగారులు అని అయితే అనగలుగుతా. అయ్యగారులు నిజంగా ఈ 3 రోజుల మీటింగ్లు సెమినార్లు పెట్టేటోడు బెంజమిన్ అంకుల్. ఏది జ్యువెల్ గార్డెన్, ఇంపీరియల్ గార్డెన్లో ఓన్లీ పాస్టర్స్ కోసం. అక్కడ భోజనాలు టైం అవ్వంగానే ఒక్కొక్క అయ్యగారు చూడాలి ఇక లైన్లో. వీళ్ళమ్మ కడుపులు మాడ, కొంపలో అన్నం లేనట్టు, ఓ 10 రోజుల నుంచి భోజనం పెట్టనట్టు, కట్టేసి చీకటి కొట్టంలో పడేసినట్టు ఎగబడిపోతుంటారు. లైన్లో రండిరా అంటే లైన్లో రాడు, ఒక్కొక్కడు ముందుకు వచ్చేస్తాడు. అబ్బా, మన చర్చి పిల్లలకైతే ఇసుకొచ్చేసేది. ఏం పాస్టర్లు అన్నా వీళ్ళు అనేటోళ్ళు. ఒక్కొక్కరినైతే దొంగ లైన్లో ఉంటే ఇట్లా లాగి పాడేసేటోళ్ళు మన పిల్లలు. అవన్నీ మళ్ళీ కంప్లైంట్ ఆయనకి, పెద్ద ఆయనకి. సార్ మీ వాలంటీర్లు ఇట్లా లాగేసిరు సార్ సెక్యూరిటీ వాళ్ళు. సెక్యూరిటీ అని మనకు బ్యాడ్జ్ ఇచ్చేదే అందుకు, జాగ్రత్తగా చూడమని. మళ్ళీ ఇవన్నీ అయిపోయినాక ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టేటోడు అంకులు. ఆ మీటింగ్లో చెప్పేటోడు అన్నట్టు, పలానా సెక్యూరిటీ టీంని ఇట్లా అన్నారు, లాగేసిరంట, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అనేటోడు అంకుల్. హల్లెలూయా. ఎందుకంటే మనం డిసిప్లిన్గా ఉంటేనే కదా ఎదుటో డిసిప్లిన్. మరి పాస్టరే డిసిప్లిన్ లేడనుకో, ఈ వెనకాల ఉన్న గొర్రెలు మన గొర్రెల సంగతి తెలుసు కదా. అదేంది బుర్రకథ, తందానా, ఆ టైప్ ఉంటుంది. యేసు ప్రభుని ఎలాగైనా ఇరికించాలి అంటే అన్నం ఎప్పుడు తినాలి? ఏమండి? ఆకలి అయినప్పుడు తినాలి. ఇప్పుడు ఆదివారం రోజు స్వస్థపరచకూడదా? తప్ప. అయితే ఆ రోజు జరిగింది అదే. అక్కడ ఒక ఊచ చెయ్యి గలవాడు ఉన్నాడట. ఎవరు? అదేనా ఊచ చెయ్యి? రైట్. ఊచ చెయ్యి గలవాడు ఒకడు ఆ రోజు సండే సమాజ మందిరంలో ఉన్నాడు. అంటే విశ్రాంతి దినము అద్భుతాలు చేస్తారా, చేయకూడదా? అప్పుడు యేసు వాళ్ళతోటి వాళ్ళ ఆలోచన ఎరిగి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ఏది మంచిదంటారు? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. అంటే కొంచెం గట్టిగా అడిగినట్టే కదా, మెల్లగా అడిగిండా? వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో అదే హై పిచ్లో మాట్లాడి ఉంటాడు అనుకుంటే యేసుప్రభు వారు. ఏమ్రా, ఏది మంచిది అని. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత వాడు చెయ్యి చాపమనగా వాడు స్వస్థ బాగుపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును ఏం చేస్తున్నట? కనిపెట్టుచు. ఏం చేస్తున్నారు? కనిపెట్టుచు. వాచ్ఫుల్నెస్. కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలంట? ముందు ఈయనని పట్టుకోవాలి. పట్టుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఎలా కనిపెడుతున్నారు అంటే ఆయన మాటల యందు తప్పు పట్టవలనని. హల్లెలూయా. క్రియల యందు కాదు, మాటలో కూడా తప్పు పట్టి మేము నీతిమంతులమే, ఈయన
మంచోడు కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం ఒకసారి. కనిపెట్టుట ఏంటిది? కనిపెట్టుట. ఈ 40 రోజులు ఉపవాసాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాల కొరకి కనిపెట్టాలి. ఏం చేయాలా? వాచ్మెన్ ఏం చేస్తాడు? వాచ్మెన్ డ్యూటీ ఎప్పుడు? నైట్. వాచ్మెన్ దేని గురించి కనిపెడతాడు? ఎప్పుడు తెల్లారిద్దా, డ్యూటీ ఎప్పుడు దిగిపోదామా అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెల్లారిద్దా, డ్యూటీ ఎప్పుడు దిగిపోదామా అని చూస్తూ ఉంటాడు. కనిపెట్టడమా కాదా అది? హల్లెలూయా. మనం కూడా ఆదివారం కొద్దిగా టైం లేట్ అవుతా ఉంటే ఇట్లా వాచ్ చూస్తాం, ఆ పాస్టర్ గారి ముఖం చూస్తాం, వాచ్ చూస్తాం, పాస్టర్ గారి ముఖం చూస్తాం. మీకు తెలుసా చర్చిల్లో వాచ్లు వెనకాల ఎందుకు ఉంటాయో? వాచ్ అయ్యగారికి మాత్రమే కనబడాలి, విశ్వాసులకు కాదు అని. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? కనిపెట్టుట. కొన్ని విషయాలు, ఒక 4-5 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 5 things. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ దినం అంట? అదే ఏంటి ఆ దినం? ఎవడి దినం? దేవుని రాకడ సమయం. దేవుని రాకడ సమయము, ఆ గడి అది ఎప్పుడో తెలియదు కనుక మీరేం చేయాలా? మెలకువగా ఉండి కనిపెట్టాలా. స్తోత్రం కలుగునుగా. అంటే సిద్ధపడి ఉండాలా, ప్రిపేర్డ్, సిద్ధపడి ఉండాలా. సంఘము, సార్వత్రిక సంఘము యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొని సిద్ధపడి ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 13:13లో కూడా ఒక మాట చదవండి. మార్కు సువార్త 13. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎప్పటిదాకా నిలబడాలంట? అంతము వరకు సహించువాడు. ఈ మాట మీరు ఎప్పుడన్నా విన్నారా? మన ఈ లైఫ్లో ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? అంతము వరకు సహించువాడు. వినరా? వినలేదా? బాప్తీసం ఎంతమంది తీసుకున్నారు? ఒకసారి మీ చేతులు ఎత్తుతారా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు. హల్లెలూయా, నైస్. బాప్తీసం తీసుకునే లాస్ట్ డైలాగ్ ఏంటిదో తెలుసా? బాప్తీసం మునిగి లేవ్వంగానే అయ్యగారు చెప్పే డైలాగు, ఈ అమ్మ కడుపులు మాడ దొంగ సచిన వాళ్ళారా. మామూలు ట్యూబ్లైట్లు కాదు, మీరు స్టార్టర్ లేని ట్యూబ్లైట్లు. స్టార్టర్ ఉన్న ట్యూబ్లైటే ఎలగదు, స్టార్టర్ లేనిది బ్లిక్కింగ్ అని ఎలగదు కాదు. హల్లెలూయా. కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అంతము వరకు స్తోత్రం కలుగునుగాక. తర్వాత లూకాసు వార్త 12వ అధ్యాయం. 1 రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలా. 2 లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో, ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట చూచునో కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పైన వచనాలు కూడా 35, 36 కూడా చదువుదాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు
పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతని తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. హల్లెలూయా. ఎలాంటి మనుషుల్లాగా ఉండాలంట? ఎదురు చూసే మనుషుల్లాగా ఉండాలట. ఏం కట్టుకోవాలంట? మీ నడుములు, మీ దీపములు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనకు తెలుసు కదా. కొద్దిగా అప్పి రాదంటే మాకు సరిపోదండి, ఏమనుకో మాకండి అన్నారు. ఏమన్నారు? మాకు సరిపోదేమోనండి, మీకు మాకు ఇద్దరికి సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. హల్లెలూయా. మన దీపాలు వెలుగుచుండనియాలి. హల్లెలూయా. ప్రభు వచ్చి తలుపు తట్టినప్పుడు, హల్లెలూయా, ప్రకటన 3:20లో ఉంటుంది కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి నాతో కూడా అతనితో కూడా నేను కలిసి. ఇదొక ఎత్తు అయితే ఇక్కడ ఇంకో ఎత్తు. ఈయనంట మనల్ని భోజన పంక్తిలో కూర్చోపెట్టి ఆయనే వడ్డిస్తాడట. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఆయనే వడ్డిస్తాడట. ఎవరు? వడ్డించేటోడు మనోడైతే మనం ఏడ కూర్చున్నా నడుస్తుంది. పెళ్లి కూతురు పక్కన పెళ్లి కొడుకు పక్కన ఉన్న నడుస్తుంది. లేకపోతే ఆఖరి బంతులో కూర్చున్నా వడ్డించేటోడు మనోడైతే అరే పలానా టీం ఉంటుంది. అందుకే ఏం చేస్తాం? ముందు ఒక బకెట్ తీసి పక్కన పెడతామా పెట్టామా? చెప్పాలి. పెడతాం. ఎందుకన్నా మంచిది అని. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రివార్డ్ టు ద ప్రామిస్డ్ పీపుల్. ఆయన కొరకు ఎదురు చూచేవారికి ఆయన వచ్చి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి విఐపి ట్రీట్మెంట్. ఇది ఏ ట్రీట్మెంట్? విఐపి ట్రీట్మెంట్ ఇస్తాడంట దేవుడు. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని ఉంటే, నీ దీపము వెలుగుతూ ఉంటే ఆయన వచ్చి నీకు ఉపచారము. దిస్ ఈజ్ అ రివార్డ్ టు ద బిలీవర్స్, or this is a reward to the people who kept watchfulness. కనిపెట్టుకొని ఉన్న వారికి ఇది ఆయన ఇచ్చే బహుమతి. ప్రభువుకు మహిమ కలుగును గాక. తర్వాత 1 దెసలోనిక పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకయుందుము. హల్లెలూయా. మనము మత్తులము కాక మనము పగటి వారమి. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సన్స్, అదే సన్స్ ఆఫ్ లైట్, కుమారులము. ఎవరు? కుమారులము. లేక మనము వెలుగు పుత్రులము. మనము చీకటి పుత్రులము కాదు. చీకటి దేన్ని సూచిస్తుంది అని అంటే మరణాన్ని సూచిస్తుంది. చీకటి మరణాన్ని సూచిస్తుంది. గాఢాంధకారపు లోయ అంటాడు కదా, ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్. ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్. కాబట్టి మనం ఎలాగ ఉండాలనంటే వెలుగుతూ ఉండాలి, వెలిగించబడుతూ ఉండాలి. మన ద్వారా ఇతరు వెలిగించబడాలి. యోహాను గురించి యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో కొంతకాలము ప్రజలు నడిచారు. అతని వెలుగులో కొంతమంది నడిచారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే క్రీస్తు కొరకు మనం వెలుగు కుమారుల వలె కనిపెట్టుకొని ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎలాగా? ఎవడును నీ కిరీటమును అపహరింపనీయకుడి. అవును, మన కిరీటాన్ని అపహరింపడానికి అపవాది సిద్ధంగా ఉంటాడు.
ఆ కిరీటాన్ని పోగొట్టకుండా, అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతును పోగొట్టుకోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన ఫలాల్ని పోగొట్టుకోవద్దు. కొంతమంది ప్రారంభ దశలో అగ్ని మండించు అంటే తర్వాత మెల్లమెల్లగా చల్లగా పడిపోతారు. అబ్బా చల్లగా అయిపోతారు. లాస్ట్కి ఎట్లయితారంటే నులివెచ్చగా అయిపోతారు. అటు వేడిగా ఉండరు, చల్లగా ఉండరు. ఎట్లుందిరా లైఫ్ అంటే ఉందిరా అట్లా. హౌ ఇస్ లైఫ్? యా ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టు ఉంటుంది. ఇట్స్ నాట్ హాట్, నాట్ కూల్. ప్రభుకు మహిమ కలుగునుగాక. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చివరికి ఒక మాట చదువుకుందాం. ప్రకటన 16 అధ్యాయం 15 వచనం. ప్రకటన 16 అధ్యాయం 15. హెబ్రీ భాషలో హర్మగదోన్, వారిని పోగు చేసెను. ఇదిగో, ఇదిగో నేను దొంగ వలె. ఎట్లొస్తాడంటే దేవుడు దొంగ చెప్పొస్తాడా? వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి, స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన ఉదాహరణ. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున. దిగంబరుడుగా ఎవడన్నా సంచరిస్తాడా? గుడ్డలు లేకుండా. ఏమండి, ఆదాము అవ్వలు దిగంబరులు అయ్యారు. ఎక్కడున్నారు? అంతే. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎలాగుండాలి అని అంటే, మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఉందా నీకు రక్షణ వస్త్రం? ఉందా? నీతి వస్త్రం ఉందా? ఈ వస్త్రాలను ఏం చేయాలనంటే కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఆయన వచ్చే అంతవరకు. దిస్ ఈస్ వాట్ ద వాచ్ఫుల్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి దేవుని కొరకు ఎదురు చూచే కృప, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే కృప ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. దేవుడు వాళ్ళ సంఘాన్ని, శిష్యులని ఈ విధంగా సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఈ లాస్ట్ 5 డేస్లో ఈ సిద్ధపాటులో మనం కూడా భాగస్థులుగా ఉండి దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉందాం. అంతము వరకు మన రక్షణని ఎవడు దోచుకోకుండా కాపాడుకుందాం. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. హోలీ వీక్లోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఈ 40 డేస్ లెంట్ సీజన్లో నజరేయుడైన యేసు నామములో మా జీవితాల్లో ఒక నూతనమైన చిగురు ఉండునుగాక, నూతనమైన ఆత్మీయమైన అభివృద్ధి ఉండునుగాక, కుటుంబ అభివృద్ధి ఉండునుగాక, సంఘపరమైన అభివృద్ధి ఉండునుగాక, సమాజపరమైన అభివృద్ధి ఉండునుగాక. ప్రభువా, ఈ 40 దినములలో మోషే ముఖము ప్రకాశించినట్లు, యేసుక్రీస్తు వారి ముఖము ప్రకాశించినట్లు, ఇదిగో ప్రభువా, రూపాంతర కొండ మీద దిగి వచ్చినప్పుడు ఆ వెలుగు వలె మా బ్రతుకులు, మా జీవితాలు మార్చబడునుగాక. చీకటి మా జీవితాల్లో నుండి తొలగిపోవునుగాక. ప్రభువా, మేము పగటి వారిగా ఉండటానికి, జీవించడానికి కృప దయచేయమని మరొకసారి సంఘమంతటిని మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ, ఘనత, ప్రభావాల్ని ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థనతో ఈ కూడిక ముగించుదాం. అందరు లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన లేక దుష్టును తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన స్వామి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, తోడుపాటు కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం.
సంపూర్ణ విషయం కలుగునుగాక, వాదుకులకంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.